శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత 2.5 నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూసాం. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి తిరుపతి లడ్డు అంటే స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు, అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు. ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేసాం. ఆధార్ పెట్టడం వలన ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. అసలు ఈ సిస్టమ్ ఒరిజినల్గా లడ్డు ప్రసాదం పెట్టింది దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం. తర్వాత కొంతమంది దర్శనం చేసుకోలేకపోతున్నారు అనే దాంతో ఈ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సిస్టమ్ అది కూడా మారిపోయి దర్శనంగా కాకుండా, దర్శనంకి సంబంధం లేదు, ఏం లేదు, బయట నుంచి వచ్చి తీసుకోవడం, అదొక వ్యాపారం కింద చేసుకోవడం, మ్యారేజ్ల్లో ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనేది డిసైడ్ చేసి పాలసీని మాత్రమే, ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఆ లూప్ హోల్ని కనుక్కొని ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో లడ్డూ ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. దర్శనం చేసుకోకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు, దర్శనం లేకుండా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా అసలు దర్శనంతో లేకుండా నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి, వేరే నా బిజినెస్ ఉంది అది చూసుకుందాం వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఓకే, మనం డిస్టింక్షన్ చేయలేం కాబట్టి జెన్యున్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం డిస్టింక్షన్ చేయలేం కాబట్టి ఆధార్ కార్డు బేసిస్ మీద 2 ఇవ్వాలి అనేది నిర్ణయం. దర్శనం చేసుకోలేని వాళ్ళ గారు లేకపోతే దర్శనం చేసుకోని వాళ్ళకి 2 ఆధార్ కార్డు మీద, అదొకటే పాలసీ. సో ఓవరాల్గా మనము రోజుకి 3.5 లక్షల లడ్డూలు ఇస్తున్నాం. దీంట్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. 3.5 లక్షల మార్కెట్లో ఇంతకుముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు అంతే ఉంటాయి. దీనివల్ల ఏదో బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది అని చెప్పి అలా ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు, ఆధార్కి 2 ఎలా ఇస్తారు, అసలు ఆధార్ ఎలా పెడతారు అనేది కొంతమంది అడుగుతున్నారు. శ్రీరామ